ఉంది. ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలనుకుంటే చామ్ క్యాష్లో ఇన్కమ్ జంక్షన్ ఆఫర్స్ కంప్లీట్ చేయడం తెలిస్తేనే డబ్బులు వస్తాయి, చామ్ క్యాష్ జాయినింగ్ మీద టీం పని చేస్తేనే డబ్బులు వస్తాయి అనుకుంటారు. కానీ అది చాలా చాలా పెద్ద తప్పు. మీరు డైరెక్ట్గా వర్క్ చేస్తే వచ్చే ఇన్కమే అసలైన ఇన్కమ్ చామ్ క్యాష్లో. ఓకే, మీ టీం ద్వారా వచ్చేది ఎప్పుడు బోనస్గానే కౌంట్ చేయండి. అలాగే మీరు ఇన్కమ్ జంక్షన్ యూజ్ చేయడం తెలిస్తేనే మీకు డబ్బులు వస్తాయి అనుకోవటం కూడా చాలా పొరపాటు. ఎందుకంటే ఇన్కమ్ జంక్షన్ కన్నా చామ్ క్యాష్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆఫర్ ఏంటంటే ఈరోజు అంటే అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 30 వరకు ఈ 25 రోజుల్లో ఎవరైతే వాళ్ళ ఫస్ట్ లెవెల్లో ఎక్కువ మెంబర్స్ని జాయిన్ చేసి వాళ్ళ మీద $20 ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటారో వాళ్ళ కంపెనీ 100 మందిని డైరెక్ట్గా ఇస్తుంది. సో దీనికి మీరు ఏం చేయాలంటే మీ ఫస్ట్ లెవెల్లో వీలైనంత ఎక్కువ మందిని అంటే మినిమం 100+ మెంబర్స్ని జాయిన్ చేసుకోవాలి ఈ నెల. అది మీ టార్గెట్ 30వ తారీఖు లోపు. అయితే చాలామంది అనుకుంటారు వెంటనే, అమ్మో 100 మందినా, అసలు కుదురుతుందా, 100 మందిని మనం జాయిన్ చేయగలమా అని డౌట్లోకి వెళ్ళిపోతారు. సో అది చాలా తప్పు. 100 మందిని మనం మినిమం డేస్లోనే కంప్లీట్ చేయొచ్చు. వారంలో కంప్లీట్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే 5 రోజుల్లో కంప్లీట్ చేసే వాళ్ళు ఉన్నారు, 1 రోజులో కంప్లీట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అది ఎలాగో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఫేస్బుక్ మీదే మొత్తం. సో ఫేస్బుక్ మీద వర్క్ చేయమని అందరికీ చెప్తున్నాం, కానీ ఎవరు కూడా కరెక్ట్గా ఫేస్బుక్ మీద వర్క్ చేయట్లేదు. సో ఇప్పుడు ఒకసారి చామ్ క్యాష్ చూద్దాం. సో చామ్ క్యాష్లో చూడండి, ఈరోజు నా ఇన్కమ్ ఇంకా సర్వర్ టైం క్లోజ్ అవ్వలేదు. అక్టోబర్ 4 ఈరోజు, అంటే యాక్చువల్ డేట్ అక్టోబర్ 5 అయినప్పటికీ మార్నింగ్ 11:40కి సర్వర్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఇంకా ఆ టైం అవ్వలేదు. సో 10:52నే పైన చూడండి టైం, ఇక్కడ 10:52నే అయింది టైము. ఇంకొక 1 అవర్ అంటే 40-50 మినిట్స్లో మనకి సర్వర్ టైం క్లోజ్ అయిపోతుంది. సో ఈ 50 మినిట్స్లో సర్వర్ టైం క్లోజ్ అవుతుంది. అయినా కూడా నా ఇన్కమ్ ఈరోజు ఓన్లీ చామ్ క్యాష్ నుంచి $11.832, అంటే దాదాపు $12 ఇన్కమ్ నాకు ఓన్లీ చామ్ క్యాష్ జాయినింగ్ నుంచే వచ్చింది. వెంటనే కొంతమంది అనుకుంటారు, సార్ మీకు చాలా టీం ఉంది కాబట్టి వాళ్ళందరూ వర్క్ చేస్తారు కాబట్టి మీకు ఇంత ఇన్కమ్ వచ్చింది అనుకుంటారు. సో ఇది చాలా పొరపాటు. నా టీం ద్వారా నాకు వచ్చింది 50% అయితే నేను ఓన్గా ఎర్న్ చేసుకున్నది 50% ఉంటుంది. ఒక్కసారి టీం ద్వారా వచ్చిందే 30% ఉంటుంది, నేను ఓన్గా ఎర్న్ చేసుకున్నదే 70% ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగో ఇప్పుడు డాష్ బోర్డ్ చూస్తాం చూడండి. నేను నా డాష్ బోర్డ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. డాష్ బోర్డ్ చూడండి. డాష్ బోర్డ్లో మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఈ మంత్ ఇన్కమ్ 36, టోటల్ 38,708. ఈ మంత్ దాదాపు $39 నేను ఈ మంత్ కేవలం 4 రోజుల్లో ఎర్న్ చేసుకోవడం జరిగింది. ఈరోజు అక్టోబర్ 5 అయినప్పటికీ ఇంకా సర్వర్ టైం క్లోజ్ అవ్వలేదు కదా, కాబట్టి అక్టోబర్ 4 వరకు 4 డేసే అయినట్టు ఇప్పటివరకు. సో ఈ 4 డేస్కి నా ఇన్కమ్ $38.708 ఉంది. ఇందులో కూడా టోటల్ నా సొంత జాయినింగ్సే ఎక్కువ ఉంది. కావాలంటే ఇక్కడ చూడండి, మై నెట్వర్క్ ఓపెన్ చేస్తున్నాను. మై నెట్వర్క్ ఓపెన్ చేసి మై నెట్వర్క్లో ఇక్కడ పైన సెర్చ్ బటన్ ఉంది చూసారా, ఈ సెర్చ్ బటన్ని నేను క్లిక్ చేసి నా లెవెల్ 1 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. లెవెల్ 1, ఓకే, లెవెల్ 1 మెంబర్స్ని నేను సెలెక్ట్ చేసి కొత్త వాళ్ళని అప్ అనమాట, న్యూ అప్. సో కొత్తగా చేరిన వాళ్ళు పైన చూపిస్తుంది న్యూ అప్ అంటే. టాపర్స్ అప్ అంటే ఎక్కువ డబ్బులు సంపాదించిన వాళ్ళని చూపిస్తుంది లెవెల్ 1లో. ఓల్డ్ అప్ అంటే ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళని చూపిస్తుంది. సో ఇప్పుడు మనం న్యూ అప్ గురించి మాట్లాడుకుందాం. న్యూ అప్ క్లిక్ చేశాను. ఎప్పుడైతే నేను న్యూ అప్ క్లిక్ చేసి లెవెల్ 1 సెలెక్ట్ చేశానో ఇప్పుడు నా డైరెక్ట్స్ని మాత్రమే చూపిస్తుంది. నేను డైరెక్ట్గా జాయిన్ చేసిన వాళ్ళు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, అలాగే యాక్టివ్ మెంబర్స్ మాత్రమే, ఛాలెంజ్ యాక్టివ్ చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ కనిపిస్తారు. సో ఛాలెంజ్ యాక్టివ్ సెలెక్ట్ చేసి అప్లై చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా ఫస్ట్ లెవెల్లో ఇప్పుడు ఓన్లీ డైరెక్ట్గా జాయిన్ అయ్యి యాక్టివ్ మెంబర్స్ని మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. సో స్పాన్సర్ ఐడి మొత్తం నాదే. చూసారుగా, ఫస్ట్ లెవెల్ సెలెక్ట్ చేశాను. ఫస్ట్ లెవెల్లో యాక్టివ్ మెంబర్స్ మాత్రమే వీళ్ళు. సో 4th అక్టోబర్ని ఎంతమంది జాయిన్ అయ్యారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 తర్వాత 11 12 13 14 15 16 17 18 19 20, ఓకే, అండ్ 21 22 23 24 25 26 మెంబర్స్ నాకు 4th అక్టోబర్ అంటే ఒక్క రోజులో 26 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అది కూడా యాక్టివ్ మెంబర్స్. అంతకు ముందు రోజు చూద్దాం, అక్టోబర్ 3, ఓకే. సో ఇది గుర్తుంచుకోండి, అక్టోబర్ 4th మాత్రం నాకు 26 మెంబర్స్ యాక్టివ్ ఉన్నారు. అండ్ 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44
44. ఓకే, ఈ 44 మెంబర్స్ నాకు 2 డేస్లో వచ్చారు. అంటే అక్టోబర్ 3 లోపు 3, 4 కలిపి 44 మెంబర్స్ వచ్చారు. అండ్ ఇక్కడి నుంచి అక్టోబర్ 2. ఓకే, సో 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 63. ఓకే, 63 మంది అక్టోబర్ 2, 3, 4 తారీఖులో నాకు 62 మంది వచ్చారు. 62 మెంబర్స్ యాక్టివ్ మెంబర్స్. అదే ఫస్ట్ కూడా కౌంట్ చేద్దాం. 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78 మెంబర్స్ అండి. అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఈరోజు 11 గంటలు, అక్టోబర్ 5 ఈరోజు. కానీ సర్వర్ టైం ప్రకారం ఈరోజు 4 డేసే కౌంట్ అయినట్టు. అంటే అక్టోబర్ 5 మార్నింగ్ 11:40 వరకు మనకి అక్టోబర్ 4 కిందే లెక్క. సర్వర్ టైం క్లోజ్ అవ్వలేదు చూడండి, ఇంకా 23:28 చూపిస్తుంది. 00 అవ్వలేదు, ఇంకా 12 అవ్వలేదు సర్వర్ టైం ఇంకా. సో అక్టోబర్ 4 సర్వర్ టైం. కాబట్టి నాకు 78 మెంబర్స్ దాకా టోటల్గా యాక్టివ్ మెంబర్స్ వచ్చారు. అదే అసలు మనం పెండింగ్ మెంబర్స్ని కూడా చూస్తే ఒకసారి లెవెల్ 1లో న్యూ అప్, ఇప్పుడు ఛాలెంజ్ పెండింగ్. ఓకే, ఛాలెంజ్ పెండింగ్, న్యూ అప్, లెవెల్ 1లో నాకు డైరెక్ట్ మెంబర్స్ ఈ 5 రోజుల్లో ఎంతమంది వచ్చారో చూద్దాం. ఓకే, గుర్తుంచుకోండి, 78 మెంబర్స్ యాక్టివ్, వీళ్ళు పెండింగ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 58. సో 58 మంది మనకి అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నాకు పెండింగ్ మెంబర్స్ ఉన్నారు. సో ఒకసారి టోటల్ మెంబర్స్ నేను జాయిన్ చేసిన వాళ్ళు ఈ 5 రోజుల్లో ఎంతమందో ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు 78 మెంబర్స్ ఏమో యాక్టివ్ మెంబర్స్, 58 మెంబర్స్ ఏమో పెండింగ్ మెంబర్స్. సో 78 యాక్టివ్ మెంబర్స్ ప్లస్ 58 పెండింగ్ మెంబర్స్ ఈక్వల్ టు 136. టోటల్గా 136 మందిని నేను 5 రోజుల్లో జాయిన్ చేయడం జరిగింది. సో డివైడెడ్ బై 4 డేస్లో జాయిన్ చేయడం జరిగింది. అక్టోబర్ 1, 2, 3, 4. సో డివైడెడ్ బై 4 డేస్ వేసుకుంటే ఒక రోజుకి 34 మంది, అంటే యాక్టివ్ పెండింగ్ కలిసి 34 మంది ఒక రోజుకి జాయిన్ అవుతున్నారు. ఓకే, అది డైరెక్ట్గా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, టీం మొత్తం మీద కాదు. అండ్ నేను ఒక్కడే ఓన్గా డైరెక్ట్గా జాయిన్ చేసుకున్న పర్సన్స్ ఒక రోజుకి 34 మంది ఉన్నారు. అదే నా టోటల్ టీం మెంబర్స్ కావాలంటే మీరు డాష్ బోర్డ్లో చూడొచ్చు. డాష్ బోర్డ్ ఓపెన్ చేసుకుంటే డాష్ బోర్డ్లో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. నా టోటల్ టీం ఇప్పుడు 18,008 మెంబర్స్ ఉన్నారు. మొన్న నాకు $8.5 వచ్చింది. అండ్ 150 మెంబర్స్ టోటల్ మెంబర్స్ జాయిన్ అయ్యారు. 69 మెంబర్స్ యాక్టివ్. నిన్న అంటే ఈరోజు ఇంకా కంప్లీట్ కాలేదు. అక్టోబర్ 4న 178 మంది జాయిన్ అయ్యారు. అందులో 109 మంది యాక్టివ్. $12.402 వచ్చింది ఇప్పటివరకు నాకు, $12.5. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇందులో 50% నా ఇన్కమే ఉంది. దాదాపు $6 వరకు నా ఇన్కమే ఉంటుంది. ఓకే, కావాలంటే మీకు చూపిస్తాను కూడా నేను. ఈరోజు అక్టోబర్ 4 కదా, అక్టోబర్ 4 ఒకసారి మనం రిపోర్ట్ చూద్దాం. మై ట్రాన్సాక్షన్స్ ఓపెన్ చేసుకొని మై ట్రాన్సాక్షన్స్లో జాయినింగ్. సో ఈ జాయినింగ్ క్లిక్ చేస్తే మనకు జాయినింగ్ రిపోర్ట్ చూపిస్తుంది ఎవరి మీద ఎంత వచ్చిందో. ఇందులో నేను మళ్ళీ ఫిల్టర్ చేస్తున్నాను. నా రెఫర్ ఐడి మీద జాయిన్ అయిన వాళ్ళు నా లెవెల్ 1లో అక్టోబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 5వ తారీఖు వరకు, అంటే ఈరోజు ఇంకా సర్వర్ టైం క్లోజ్ అవ్వలేదు కాబట్టి అక్టోబర్ 5 పెట్టినా మనకు అక్టోబర్ 4 వరకే చూపిస్తుంది. ఎందుకంటే ఈరోజు 11:40కి సర్వర్ టైం క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా 11:01. ఓకే, సో అక్టోబర్ 5 వరకు. ఓకే క్లిక్ చేస్తున్నాను. న్యూ
ఓకే, అప్లై కొడుతున్నాను. అంటే ఇప్పుడు నా రెఫర్ ఐడితో జాయిన్ అయిన నా ఫస్ట్ లెవెల్ మెంబర్స్ మాత్రం అక్టోబర్ 1 నుంచి ఈరోజు అక్టోబర్ 4, ఎందుకంటే సర్వర్ టైం ఇంకా క్లోజ్ అవ్వలేదు, అక్టోబర్ 4 వరకు 4 డేస్లో నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది ఎవరి మీద అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే పర్ఫెక్ట్గా చూడాలనుకుంటే సింగిల్ డే కూడా చూడొచ్చు. నేను ఈ 5 డేస్ మీకు, ఈ 4 డేస్ మీకు చూపిస్తాను అప్లై క్లిక్ చేసి. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, నాకు జాయిన్ అయిన పర్సన్స్ ఇన్కమ్ ఓన్లీ ఈరోజు మనం ఒక్కరోజు ఇన్కమ్ని కౌంట్ చేద్దాం, డైరెక్ట్గా నాకు ఎంత వచ్చిందో. ఓకే, సో నాకు 0.440 ఒక పర్సన్ మీద వచ్చింది, ప్లస్ 0.225 ఇంకో పర్సన్ మీద వచ్చింది, 0.290 ఇంకో పర్సన్ మీద వచ్చింది, అండ్ 0.225 ఇంకో పర్సన్ మీద వచ్చింది, 0.265 ఇంకో పర్సన్ మీద వచ్చింది, 0.300 ఇంకో పర్సన్ మీద వచ్చింది, అలాగే 0.265 ఇంకో పర్సన్ మీద వచ్చింది, అలాగే 0.225 ఇంకో పర్సన్ మీద వచ్చింది. ఇక్కడ వరకు టోటల్ చూద్దాం, $2.50. అండ్ తర్వాత ప్లస్ 0.320 ఈజ్ ఈక్వల్ టు 255, ప్లస్ 0.180 ఈక్వల్ టు 2.735. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఒక్కరోజు నేను డైరెక్ట్గా జాయిన్ చేస్తున్నాను. ఇన్కమ్ మొత్తం 4 చూపిస్తుంది చూడండి. అక్టోబర్ 4 వరకే మనం కౌంట్ చేసేది ఇప్పుడు, ఓన్లీ ఒక్కరోజు ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు. సో తర్వాత ప్లస్ 0.220 ప్లస్ 0.130 ప్లస్ 0.215 ప్లస్ 0.355 ప్లస్ 0.400 ప్లస్ 0.390 ప్లస్ 0.440 ప్లస్ 0.315 ప్లస్ 0.265. ఇక్కడ వరకు ఒకసారి టోటల్ చేద్దాం. సో 5.465. నెక్స్ట్ చూద్దాం, ఇంకా ఇక్కడ 350 నుంచి కౌంట్ చేయాలి. సో 0.350, సారీ మిస్టేక్ చేశాను, మనకి లాస్ట్ రిజల్ట్ 5.465 వచ్చింది. ఓకే, 5.465. సో ఇక్కడ నుంచి మళ్ళీ ప్లస్ 0.350 అండ్ ప్లస్ 0.450 ప్లస్ 0.465 ప్లస్ 0.415 ప్లస్ 0.440 ప్లస్ 0.375 ప్లస్ 0.475 ఈక్వల్ టు 845. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, 845 టోటల్ అయిపోయింది. సారీ, మైనస్ 0.475 ఈక్వల్ టు 7.6 మైనస్ 0.375. ఎందుకు ఈ రెండు మైనస్ చేస్తున్నానంటే 3 అక్టోబర్తో కూడా కౌంట్ చేశాను బై మిస్టేక్, కాబట్టి ఈ రెండు మైనస్ చేసేస్తున్నాను. ఇక్కడ వరకు $7.585 నేను ఓన్గా ఎర్న్ చేసుకున్నది ఈరోజు. సో టోటల్ ఇన్కమ్ నాది ఎంత చూపిస్తుంది ఇప్పుడు, టోటల్ ఇన్కమ్ డాష్బోర్డ్లో నేను ఎర్న్ చేసుకున్నది 12.415. సో 12.415 నా టోటల్ ఇన్కమ్ అయితే టీం నుంచి, మైనస్ నేను ఎర్న్ చేసుకున్న నా పర్సనల్ ఇన్కమ్ 7.585 ఈక్వల్ టు $4.83 మాత్రమే నాకు టీం నుంచి వచ్చింది. అంటే $1.62 కాబట్టి ఇంటూ 62 వేసుకుంటే కేవలం $300 మాత్రమే టీం నుంచి వచ్చింది నిన్న. అండ్ నేను ఎర్న్ చేసుకున్నది 7.585 అంటే ఇంటూ 62 రూపీస్ వేసుకుంటే $470. సో నేను ఎర్న్ చేసుకున్న ఇన్కమే ఎక్కువ ఉంది. నా టోటల్ ఇన్కమ్ పర్ డేలో $470 నేను ఎర్న్ చేసుకుంటే జాయినింగ్లో టీం నుంచి వచ్చింది $300. ఇవి కాకుండా ఇన్కమ్ జంక్షన్ ఇన్కమ్ సపరేట్గా ఉంటుంది. ఓకే, సో ఆ ఇన్కమ్ జంక్షన్ ఆఫర్స్ కంప్లీట్ చేసినా ఎవరైనా అప్గ్రేడ్ చేసుకున్నా ఆ ఇన్కమ్ సపరేట్, అది నేను అసలు కౌంట్ చేయలేదు. ఓకే, సో ఈ విధంగా షాపింగ్ ఇన్కమ్ నేను కౌంట్ చేయలేదు. ఈ విధంగా ఓన్లీ జాయినింగ్ మాత్రమే నాకు $470 ఓన్గా ప్లస్ $300 టీం నుంచి వస్తే టోటల్ $770 నేను ఒక్కరోజు వచ్చింది. సో ఈ టోటల్ ఇన్కంలో నా పార్టిసిపేషనే ఎక్కువ ఉంది. సేమ్ అదే విధంగా డే బిఫోర్ ఎస్టర్డే అంతకుముందు రోజు కూడా టోటల్ ఇన్కంలో నా పార్టిసిపేషనే గ్యారంటీ 50% కన్నా ఎక్కువ నాదే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో, లేదా అట్లీస్ట్ 50% ఉంటుంది. కాబట్టి ఎవరైతే సొంత వర్క్ చేయటం మానేస్తారో వాళ్ళకి కేవలం $2, $3, $4 మాత్రమే వస్తుంది. ఎవరైతే సొంత వర్క్ చేస్తారో వాళ్ళకు పర్ డే $7, $8, $10 మినిమం స్టార్ట్ చేసిన 2-3 నెలల్లోనే గ్యారంటీ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా నాకు టోటల్గా అన్ని లెవెల్స్లో ఉన్న టీం చెప్తున్నాను. నా టీం దాదాపు అక్టోబర్
ఒకటి నుంచి ఈ రోజు వరకు యాక్టివ్ మెంబర్స్ 78 మెంబర్స్ దాకా పెరిగారు. అంటే దాదాపు నేను 758 మెంబర్స్ అంతా ఉన్నింది నాకు టోటల్ ఫస్ట్ లెవెల్ టీము. 832 మెంబర్స్ అయ్యారు జస్ట్ 5 డేస్లో. సో కంపెనీ ఏమంటుందంటే మీరు $20 ఎర్న్ చేసుకోండి ఫస్ట్ లెవెల్లో ఉంటుంది. నేను $20లో దాదాపు $18 ఈ ఆఫర్ పెట్టకముందే 4 రోజుల్లో ఎర్న్ చేసుకున్నాను దాదాపు. నిన్న ఒక్కరోజే మీరు చూశారు $7.585. అంతకుముందు రోజు $6, అంతకుముందు రోజు $5 ఉంది, అంతకుముందు రోజు కూడా దాదాపు $6 ఉంది. అంటే ఓవరాల్గా నేను $20 అనేది ఎర్న్ చేసేసాను ఆల్రెడీ. అదే కంపెనీ ఆఫర్ కనుక 1వ తారీఖు నుంచి పెట్టుంటే ఈ 5వ తారీఖు లోపు నా ఆఫర్ కంప్లీట్ అయిపోయి ఉండేది. అంటే 5 డేస్లో నేను ఆ $20 ఎర్న్ చేసేసేవాడిని. కాబట్టి దయచేసి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ ఆఫర్ చాలా సింపుల్. మీరు చేయాల్సిందంతా ఫేస్బుక్లో 2-3 అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. 2-3 ఈమెయిల్ ఐడి, 2-3 మొబైల్ నెంబర్స్ ఇచ్చి ఒకే ఐడి ఉన్నా పర్వాలేదు. నేను వర్క్ చేసింది ఒక ఐడితోనే మీకు ఎక్కువ రిజల్ట్ రావాలని నేను 2-3 ఐడీలు అని చెప్తున్నాను. నేను ఒక ఐడితోనే ఒక పేజ్ క్రియేట్ చేసుకొని ఆ పేజ్లో ఇలా డిజిటల్ ఇండియా పార్ట్ టైం జాబ్ అని చెప్పి పేజ్ క్రియేట్ చేసి అందులో నా స్పాన్సర్ ఐడి అండ్ నా యూట్యూబ్ ఛానల్ లింకు, అలాగే ఎఫ్బి ఈ పేజ్ లింకు, అలాగే నా వెబ్సైట్ లింక్ ఇచ్చి ఈ ఫోటో పెట్టాను. ఈ ఫోటోతో పాటు నేను ఈ లింక్ని సేవ్ చేసుకొని ఈ పేజ్ని నేను రకరకాల గ్రూప్స్లో పోస్ట్ చేశాను. దాదాపు 400 గ్రూప్స్లో నేను మెంబర్ ఉన్నాను. ఆ అన్ని గ్రూప్స్లో కూడా నేను ఇది పేస్ట్ చేయడం వల్ల ఈ పోస్ట్ని నాకు దాదాపు ఇక్కడ వచ్చిన లైక్స్ చూడండి ఫ్రెండ్స్, 2K అదర్స్. అంటే దాదాపు నా ఈ ఒక్క పోస్ట్కి 2000 లైక్లు వచ్చాయి. ఈ 2000 లైక్ల నుంచి నాకు 130 జాయినింగ్స్ వరకు వచ్చింది. సో దాదాపు 140 జాయినింగ్స్ ఉంది టోటల్. ఆ 140 జాయినింగ్స్లో నియర్లీ 80 మెంబర్స్ నాకు యాక్టివ్. ఓకే, సో ఈ విధంగా మీరు కూడా ఒక పేజ్ క్రియేట్ చేసుకోండి. లేదంటే ఆ పేజ్ లింక్ని మీరు ప్రమోట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా మీ పోస్ట్ని ఇలాంటి ఇమేజ్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ అంటే ఈ ఇమేజే కాదు, చాలా ఇమేజెస్ ఉన్నాయి మనకి. ఆ ఇమేజెస్ మేము ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేసాం మా మ్యాజిక్ టీంలో. సో ఎవరైతే మ్యాజిక్ టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ మీ స్పాన్సర్స్ని అడిగి ఇమేజెస్ తీసుకోండి. ఇలాగే గేమ్స్ ఆడితే ఇన్కమ్ వస్తాయి మీకు అని చెప్పి, లేకపోతే ఆఫర్స్ వీడియోస్ చూస్తే మీకు ఇన్కమ్ వస్తుందని రకరకాల ఇమేజెస్ ఉన్నాయి మన దగ్గర. ఈ ఇమేజెస్ని మీరు మీ మొబైల్ నెంబర్ వేసి ఒక రోజుకి 100 గ్రూపుల్లో షేర్ చేస్తే కానీ మీకు రిజల్ట్ రాదు. నాలాగా రిజల్ట్ రావాలి అని అంటే మీరు కనీసం 100 గ్రూప్స్కి తగ్గకుండా ఒక రోజులో పోస్ట్ చేయాలి. వరుసగా 4-5 రోజులు, వారం రోజులు ఇదే పని చేయాలి. అలా చేస్తేనే రిజల్ట్ వస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక్కరోజు ఒక 10 పోస్టులు చేసేసి నాకు రిజల్ట్ రాలేదు సార్, ఎవరు కాల్ చేయలేదు, ఎవరు చేరలేదు, ఎవరు మెసేజ్ చేయలేదు అంటారు. అది కుదరదండి, అలా కుదరదు. మీకు రిజల్ట్ ఖచ్చితంగా రావాలి అని అంటే మీరు ఎక్కువ మంది గ్రూప్స్ ఉన్న పేజ్లో మీ ఇమేజ్ని, మీ యాడ్ని అట్రాక్టివ్గా రెడీ చేసి మీరు పోస్ట్ చేయాలి. చూడటానికి ఎంత అట్రాక్టివ్గా ఉంటే మీకు అంత రిజల్ట్ వస్తుంది. మీరు ఏ మాత్రం పొరపాటు చేసినా, మీ పోస్ట్ చేసిన యాడ్ సరిగ్గా లేకపోయినా మీకు రిజల్ట్ రాదు. కాబట్టి మీరు అది నేర్చుకోవాలి అని అంటే ప్రాక్టీస్ మీద మాత్రమే సాధ్యమవుతుంది. ప్రాక్టీస్ చేయాలంటే వరుసగా మీరు డైలీ పోస్టులు చేయాలి. రకరకాలుగా పోస్టులు చేస్తేనే మీరు ఏ పోస్ట్కి ఎంత రిజల్ట్ తెచ్చుకున్నారో మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీకు రిజల్ట్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఇది నా డాష్ బోర్డ్ అండ్ నా హోమ్ స్క్రీన్ అండ్ నా టోటల్ ఇన్కమ్ ఇప్పటివరకు $745 ఉంది. దాదాపు 50,000 ఉంది ఈజీగా, ఎందుకంటే $1 మనకి 62 రూపీస్ కాబట్టి. అయితే ఈ ఛానల్లో మీరు మర్చిపోకుండా చేయాల్సిన పని ఏంటంటే చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. హ్యాపీ ఎర్నింగ్స్ ఇన్ చామ్ క్యాష్. నా పేరు అభిరామ్. మళ్ళీ మీకు మరొక ట్యూటోరియల్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ.